ఇంధనం సమస్య కారణంగా ఫ్రైడే నో వెహికల్ డేటాగా పాటించాలని ప్రభుత్వ వైపు గణబాబు సూచించారు. ఇంధనం పొదుపులో భాగంగా ప్రతి ఒక్కరూ విద్యుత్తో నడిచే వాహనాలు వాడాలన్నారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. రాష్ట్రంలో ఘనంగా జరుపుకునే తెలుగుదేశం పండుగ మహానాడుకు లక్షలాది ప్రజలు వస్తున్నారని గణబాబు అన్నారు. అందుకే పొదుపులో భాగంగా ఏమీ చేయాలనేది అధిష్టానం ఆలోచిస్తుందని తెలియజేశారు. సంబంధించి నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైనటువంటి డెసిషన్ తీసుకోవడం జరిగింది. మీ అందరికీ తెలిసి ఇప్పటికీ ఆ వెహికల్స్ మానేసుకున్నారు. ఈవెన్ ఫ్రైడేస్ అయితే నో వెహికల్ డే అనేటువంటిది అనౌన్స్ చేయడం అనేటువంటిది జరిగింది. నేను కూడా ఈవీ వెహికల్ వాడడం మొదలుపెట్టాను. సో నేనే కాదు, అందరూ కూడా ఇప్పుడు ఈ వార్ ఎఫెక్ట్ వల్ల ఉండేటువంటి మనం నష్టపోయేటువంటి పరిస్థితులు మన దేశానికి సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. కాబట్టి ఆ ప్రయాణాలన్నీ ఆపుకోవడం జరిగింది. విదేశీ ప్రయాణాలు కూడా ఆపుకోవడం జరిగింది. అందులో భాగంగా మహానాడు అనగానే మాకు లక్షల మంది ఒక ప్రాంతానికి రావడం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి వేల మంది ఈమెను ప్రతినిధులు వచ్చినా ఆ ప్రతినిధులందరూ కూడా 20-30 వేల మంది ఒక చోటకి రావాలంటే మరలా ఇట్లా ప్రయాణానికి సంబంధించినటువంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఎక్కడికక్కడ వర్చువల్గా ఈ స్క్రీన్స్ పెట్టి చేయాలనేటువంటి ఆలోచన చేయడం జరిగింది. ఇంకా పూర్తి స్థాయిలో ఏ రకంగా చేయాలనేటువంటిది నిర్ణయం రావాల్సి ఉంది. ఇంధనంకి సంబంధించి నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైన